హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజులా గార్డెన్స్. చాలామంది అయితే అడుగుతున్నారు, ఏంటి యూట్యూబ్లో వీడియోస్ రావట్లేదు, ఆపేసావా అని. లేదండి, అలాగేం లేదు. కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక నుంచి అప్లోడ్ అయితే చేస్తాను. ఇకపోతే మేమైతే చాలా బొప్పాయి చెట్లు అయితే నాటాము. మామూలుగా అయితే బొప్పాయి నాటాలి అంటే బెడ్ తయారు చేయాలన్నమాట. బెడ్ అంటే ఇది ఒక గట్టులాగా తయారు చేసి ఆ గట్టు మీద మనకి ఎక్కడ కావాలో అక్కడ బొప్పాయి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నాటుకుంటూ వెళ్ళాలన్నమాట. కాకపోతే నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే అలానే ఉంటేనే చెట్టు పెరిగిద్దని ఎక్కడ ప్రూవ్ అయితే అవ్వలేదు. సో మేమైతే మాకు ఎక్కడ కావాలో అక్కడ ఈ బొప్పాయి చెట్లు అనేవి నాటుకున్నాం అనమాట. మేము ఎలా చేసామంటే అలా గట్టు ఏమి బెడ్ అదేమి వేయకుండా జస్ట్ మాకు ఎక్కడైతే కావాలో అక్కడ ఒక చిన్న గుంతలాగా తీసి ఆ గుంతలో ఇలా మొక్క అయితే పెట్టి మేము న్యాచురల్గా పండిస్తాం కాబట్టి ఎరువులు అంటే ఆవు పేడ, బర్రె పేడ అవన్నీ వేసి అయితే ఇలా మొక్కలు నాటామన్నమాట. ఈ బొప్పాయి మొక్క నాటడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పాదు చూద్దాం. ఇది ఒక పాదు కూడా చేసాము. ఈ పాదు ఎందుకు చేయాలి అంటే మామూలుగా అయితే ఎక్కడైనా వాటర్ భూమి మీద పోస్తే ఆ వాటర్ అనేవి ఎటొకటి జారి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా పాదు చేసుకుంటే ఇదిగో ఇలా చూసుకున్నట్టయితే ఆ ఆ చెట్టు చుట్టూ గుంత ఏదైతే ఉందో అక్కడే నీళ్ళు అనేవి ఆగిపోయి ఆ చెట్టుకి ఆ తేమ అయితే సరిపోతుంది. సో అందుకే ప్రతి మొక్కకి పాదు చేస్తే ఆ మొక్క అనేది బాగా పెరుగుతుంది. చూస్తే మీకైతే తెలుసు, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, మేము చాలా రకాల మామిడికాయలు అయితే వేసాము. ఇంకా అన్ని రకాల కాయలు, ఇది ఉంది ఇది లేదు అనుకోవడానికి లేదండి, అన్ని రకాల కాయలు వేసాము. వాటి మధ్య ఎటు చూసిన 4 పక్కల ఎటు చూసినా కానీ 15 అడుగుల గ్యాప్ అయితే తీసుకున్నాము. ఆ మామిడి చెట్టు ఏదైతే ఉందో అది పెరిగి పెద్ద అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టిద్ది, దాన్ని కాయలడానికి 3 సంవత్సరాలు పట్టిద్ది. అప్పటి వరకు ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది ఖాళీగా అలా ఉంచటం ఎందుకు అని చాలామంది రైతులు అయితే ఏం చేస్తారంటే ఆ మామిడి చెట్లకి కాయలు వచ్చే వరకు అలానే వెయిట్ చేస్తూ మిగతా ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఖాళీగానే ఉంచుతారు. అలా కాకుండా మేమైతే హైడ్ అండ్ సిటీ అనే మెథడ్ యూస్ చేస్తున్నాం అనమాట. ఈ హైడ్ అండ్ సిటీ అంటే ఏంటి అంటే మామిడి చెట్లు పెద్దవి వాటి కాయలు వచ్చే వరకు ఆ ప్లేస్ అలా ఉంచటం ఎందుకు, ఆ ప్లేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా వాడుకోవాలి అని మేమైతే ఇలా బొప్పాయి చెట్లు అయితే వేసామన్నమాట. ఈ బొప్పాయి చెట్లకి కాయలు రావాలి అంటే 6 నుంచి 7 నెలల టైం అయితే పడుతుంది అండి. అలాగని ఖచ్చితంగా 6 నెలల్లో వస్తాయా అంటే అది మనం వాటిని పెంచే పద్ధతిలో కూడా ఉంటుంది. ఏవో బయట షాపులలో దొరుకుతాయి చాలా రకాల మందులు, అవి వేస్తే 2-3 నెలల్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. బట్ నేను 6-7 నెలలు అని ఎందుకు అంటున్నాను అంటే మేము న్యాచురల్గా పండిస్తాం అన్నమాట, ప్రకృతి సహజ సిద్ధంగా. అంటే మేము ఏమేమి వాడతాము అంటే అదిగోండి, ఆవు పేడ, బర్రె పేడ, ఆవు పంచకం, ఇంకా నూనె తీయని వేపపిండి, ఇంకా వానపాముల ద్వారా తయారు చేసిన ఎరువు ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రకృతి సహజ సిద్ధమైనవి అనమాట. అంటే వీటిలో ఎలాంటి మందులు, వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఏమి ఉండవండి. వీటిని వాడటం వల్ల మొక్క బలంగా ఉంటుంది, ఎదుగుదలకి బాగా తోడ్పడుద్ది. కానీ ఇవి వాడితే కాయలు అనేవి కొంచెం కొంచెం లేటుగా వస్తాయి. కానీ లేటుగా వచ్చినా కానీ కాయ రుచి అయినా ఏదైనా కానీ భలే ఉంటాయండి. ఇందాక వీడియో స్టార్టింగ్లో నేను కొన్ని రకాల పూలు అయితే చూపించాను అనమాట. ఆ పూలు అనేవి ఎందుకు అంటే మా పొలం మొత్తం అందంగా ఉంటుంది, అందంగా కనిపించాలని మీరు అనుకుంటున్నారేమో. అదేమీ కాదండి, తేనెటీగల్ని ఆకర్షించడానికి అయితే ఆ పూలు అనేవి వేసామన్నమాట. తేనెటీగలకి ఈ మొక్కలకి ఈ వ్యవసాయానికి సంబంధం ఏంది అనుకుంటున్నారేమో. సంబంధం ఉందండి. ఒక కాయగా మారాలి అంటే ఫస్ట్ అది పువ్వు స్టేజ్లో ఉంటుంది అనమాట, పువ్వు దశలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మామిడి చెట్టు ఏదైతే ఉంటుందో దానికి మామిడి పూత వస్తుంది, ఆ పూత నుంచే కాయ వచ్చింది. సేమ్ జామ చెట్టు తీసుకున్నా కానీ దానికి ఒక పువ్వు ఉంటుంది, ఆ పువ్వు నుంచే కాయ తయారయ్యిద్ది. అండ్ ఇంకొక బత్తాయి తీసుకున్నా, దానిమ్మ తీసుకున్నా, నారింజ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ ఫస్ట్ పువ్వు వచ్చింది, ఆ పువ్వు నుంచే కాయ అనేది వచ్చింది అనమాట. అది పువ్వు దశలోంచి కాయ
స్టేజ్లోకి రావాలి అంటే పాలినేషన్ అయితే జరగాలి. పాలినేషన్ అంటే ఏంటి అంటే పరాగ సంపర్కం. అంటే ఒక తేనెటీగ ఒక పువ్వు మీద వాలి దాంట్లో ఉన్న పుప్పొడి రేణువులు తీసుకెళ్ళి ఇంకొక పువ్వు మీద వేసిద్ది అనమాట. దాన్నే పాలినేషన్ పరాగ సంపర్కం అంటారు. ఇలా జరగటం వల్ల ఫ్లవరింగ్ అనేది త్వరగా వచ్చింది. కాయ ఏదైతే ఉందో పువ్వు దశ నుంచి కాయ దశకి చాలా స్పీడ్గా వచ్చింది అనమాట. సో వాటి కోసమనే మేమైతే ఆ పూల మొక్కలు అయితే పెట్టామన్నమాట. మంది అడుగుతున్నారు, మేము మీ పొలం రావచ్చా, ఒకసారి వచ్చి చూడొచ్చా అని అడుగుతున్నారు. ఆల్వేస్ వెల్కమ్, నో ప్రాబ్లం. బట్ వచ్చే ముందు మాత్రం కాల్ చేయండి, ప్లాన్ చేద్దాం. కింద స్క్రోల్ అవుతుంది కదా, అదే నా నెంబర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.